హాయ్ ఫ్రెండ్స్, నేనైతే చాలా బాగున్నాను. నేను రెడీ అయ్యి కూర్చున్నాను. మా డాడీ వస్తా అని చెప్పాడు. ఎందుకంటే మా డాడీకి ఆఫీస్లో ఫ్రీ టికెట్స్ ఇచ్చారంట కదా, ఫ్రీ టికెట్స్ ఇచ్చారు బేస్బాల్ చూడడానికి, అలాగనే నేను ఆడుకోవడానికి, ఫుడ్ తినడానికి ఫ్రెండ్స్. అందుకని చెప్పి మా డాడీ వచ్చేసాడు. అప్పుడు మా డాడీతో ఏం ఫుడ్ ఏంటి అని ఇంట్లోకి రాకముందే అడుగుతున్నావు మొత్తం కదా. అవును ఫ్రెండ్స్, ఏం కంగారులోనే అడుగుతున్నాను. నేనైతే అలా నడుస్తున్నాను ఫ్రెండ్స్. బేస్బాల్ స్టేడియంకి వచ్చాము కదా మనం ఇక్కడ. అవును ఫ్రెండ్స్, నేను వెంబడే ఆ జంపింగ్ రైలు, తర్వాత అక్కడ ఉయ్యాలే ఫ్రెండ్స్, జారుబండ, ట్రైన్, జంపింగ్ ఉంది ఫ్రెండ్స్. ఆ మూడు మాత్రమే ఉన్నాయి ఫ్రెండ్స్. ఏమన్నా ఉంది ఫ్రెండ్స్, ఆ మూడు మాత్రమే. అక్కడైతే ఎన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడేమో నువ్వు ఫస్ట్ ఆడుకోవాలని చూస్తున్నావు, డాడీ ఏమో బేస్బాల్ దగ్గర చూడడానికి కోసం అని చెప్పేసి నేను తీసుకెళ్తున్నాడు కదా. నీకేమో అస్సలు అది చూడడానికి కోసం ఇంట్రెస్టే. అవును ఫ్రెండ్స్, అసలు నేను అవి చూస్తానా, టీవీలో ఆ మ్యాచ్ మాత్రమే చూస్తాను, ఇవి చూస్తానా ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి ఇంకెప్పుడెప్పుడు వెళ్ళిపోవాలా అని చెప్పేసి నువ్వు వెయిట్ చేస్తూ ఉన్నావు కదా. అవును, ఇక్కడేమో సేమ్ క్రికెట్ లెక్కనే ఆడుతుంది కదా నాన్న. అవును, ఇక్కడ అసలు క్రికెట్ వీడైతే డైట్ కోక్ తాగుతుండు. డైట్ కోక్ థమ్స్అప్ అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఇక్కడ చల్లగా ఉన్నప్పుడు, వేడిగా ఉన్నప్పుడు కూడా చాలా ఇష్టం ఫ్రెండ్స్. కానీ స్ప్రైట్ మాత్రమే. చల్లగా ఉన్నప్పుడు, వేడిగా ఉన్నప్పుడు, చల్లగా ఉన్నప్పుడు, వేడిగా ఉన్నప్పుడు కూడా అస్సలు బాగోదు ఫ్రెండ్స్. మా డాడీ ఎలా తాగుతుండో ఏమో, నాకు అసలు బాగాలేదు. డాడీ రోజు ఆగడు కదా నాన్న, ఎప్పుడో ఒకసారి కదా. ఇక్కడ చూడు గేమ్ ఆడుతుండు వీడు. నేను అక్కడ వాళ్ళతో ఆడుతున్నావు అన్నావు కదా, వాళ్ళందరూ నీతో బాగా ఆడుకున్నారా? చిచ్చి దొబ్బి పడేస్తున్నా నిన్ను. అంత పైకి ఎక్కినావు కదా, అది ఎట్లుంది? ఇక్కడ ఎలో లేదంట. ఇక్కడ ఒక అబ్బాయి కూర్చున్నాడు ఈ బ్లూ స్టైల్లో. అక్కడేమో 100 అన్నాడు. ఇక్కడ క్లైంబింగ్ నాన్న భలే ఎక్కి దూకినావు కదా నువ్వు పైనుంచి. మరి మామూలుగా ఉండదు మనతోని. మొన్నేంది నాకేదో మట్టి వినాయకుడు అదేదో చెప్పిన ఫ్రెండ్స్. మీరు రోజు చాలా తక్కువ చేస్తున్నారు. అదేంటంటే మీరు మట్టి విగ్రహం కొనుక్కోవడం వల్ల, కలర్ఫుల్ విగ్రహం కొనడం వల్ల మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మట్టి విగ్రహం కొనుక్కుంటే మీకు ఏ ప్రాబ్లమ్స్ రావు. దేవుడు భూమి మీదకే వస్తాడు, ఓకేనా? దేవుడు పైన నుంచి అన్నీ చూస్తాడు. మట్టి విగ్రహం అయితే పొల్యూషన్ ఉండదు కదా, చేపలు బతుకుతే. కలర్ఫుల్ విగ్రహం అయితే పొల్యూషన్ అవుతుందా? అవును ఫ్రెండ్స్. నీకెట్లా? నేను ఎందుకంటే ఇంత తెల్లగా అయినాను, ఎందుకంటే నేను రోజు స్విమ్మింగ్ పోవట్లేదు. ఈరోజు ఒక్కరోజు మాత్రమే తీసుకెళ్తున్నారు. ఒరే దాని గురించి ఎందుకు చెప్తున్నారు? తెల్లగా నల్లగా అది ఈడ మన కమ్యూనిటీకి వచ్చేసాం కదా, ఇంక అక్కడ నుంచి డైరెక్ట్గా నువ్వు మళ్ళీ ఆడుకోవాలని. నీకు అక్కడ సరిపోలేదు కదా నాన్న. నువ్వు ఇక్కడైతే ఎట్లా ఆడుతున్నాను ఇక్కడ ఈ పార్క్లో? ఈ స్విమ్మింగే కదా పడుతున్నావు కదా ఇప్పుడు నువ్వు. ఈసారి స్విమ్మింగ్ పోతున్నాను. అది ఆ స్విమ్మింగే కదా. నా పక్కన